జగన్ ట్వీట్ పై బీజేపీ నేత భానుప్రకాష్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు విధ్వంస పాలన సాగించిన జగన్ ఆంధ్రప్రదేశ్ను అన్ని విధాలా నాశనం చేశారన్నారు. వ్యవస్థలన్నింటినీ నాశనం చేశారని భానుప్రకాష్ రెడ్డి విమర్శించారు. తొందరలోనే వైసీపీ ఖాళీ అవుతుందని, ఒంటరిగానే మిగిలిపోతామన్నారు. భవిష్యత్తులో జగన్మోహన్ రెడ్డి ట్వీట్స్కే పరిమితమవుతారని ఎద్దేవా చేశారు. ఇకనైనా జగన్ నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడితే బాగుంటుంది అన్నారు. 2029 ఎన్నికల్లో వైసీపీ సింగిల్ డిజిట్కే పరిమితమవుతుందని భానుప్రకాష్ రెడ్డి విమర్శించారు. ఇంతకుముందే నేను ఒక ట్వీట్ చూడడం జరిగింది. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఒక ట్వీట్ చేశారు. విధ్వంస పాలన చంద్రబాబు నాయుడు మొదలుపెట్టాడు, ఇది ఎంతవరకు వెళ్తుంది, దీనికి అందరూ మద్దతు ఇవ్వాలని. నువ్వు చేసిందేమయ్యా? నువ్వు అధికారంలో ఉన్నప్పుడు నువ్వు చేసిందేమయ్యా అని అడుగుతున్నాం. భారతీయ జనతా పార్టీ నువ్వు అధికారంలో ఉన్నప్పుడు నువ్వు చేసిందేం జగన్మోహన్ రెడ్డి గారు? మొదటి రోజు నుంచి విధ్వంసంతో తన పరిపాలన మొదలుపెట్టినటువంటి జగన్మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని సర్వనాశనం చేశాడు. నువ్వే ఈరోజు నీతులు చెప్పేది? దెయ్యాలు వేదాలు వల్లించినట్టుంది మిత్రులారా. ఆయన ట్వీట్ చూస్తూ ఉంటే దెయ్యాలు వేదాలు వల్లించినట్టుంది. మొదటి రోజే తన కార్యాలయాన్ని కొట్టేశారంట. నువ్వు ఎక్కడ కట్టావు దాని కార్యాలయాన్ని? ఇరిగేషన్ ల్యాండ్లో కదా. నువ్వు చేస్తే ఒప్పు, మిగతా వాళ్ళు చేస్తే తప్ప. నువ్వు అధికారంలో ఉన్నప్పుడు ఏం చేసావు? నీ గూండాలు, నీ మనుషులు ఆంధ్రప్రదేశ్ని దోచుకు తిన్నారు కదయ్యా. ఆంధ్రప్రదేశ్ని దోచుకు తిన్నారు మీరు. మాట్లాడే నైతిక హక్కు కోల్పోయారు జగన్మోహన్ రెడ్డి గారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇచ్చినటువంటి అధికారాన్ని, ప్రజలు ఇచ్చినటువంటి అధికారాన్ని 151 స్థానాలు ఇస్తే మీరు ఏం చేశారు? ఆంధ్రప్రదేశ్ని అవినీతి ప్రదేశ్గా, ఆంధ్రప్రదేశ్ని అరాచక ప్రదేశ్గా, ఆంధ్రప్రదేశ్ని అప్పుల ప్రదేశ్గా, ఆంధ్రప్రదేశ్ని అంధకార